హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. అయితే ఇవాళ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. స్వీట్ పొటాటో మినీ కేక్ డెజర్ట్ రెసిపీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇంట్లోనే ఇలానే ట్రై చేయండి. కిడ్ స్నాక్స్ కూడా అని చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక అరకిలో స్వీట్ పొటాటోని తీసుకున్నానండి. ఇవి బాగా వాష్ చేసేసుకొని ఇలాగ పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం పీల్ తీసేసుకొని ఇలాగ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసాయో. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో ఉంటే సరిపోతుంది. మరీ సన్నగా కట్ చేసుకుంటే మొత్తం అనేది మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం ఇలా కట్ చేసేసుకుంటే మొత్తం ఇలా అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్లోకి ఇలాగ కొంచెం వాటర్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను అంతే, లేదంటే వదిలేయచ్చు కూడా. ఇక్కడ చూసారు కదా, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మనకు స్వీట్ పొటాటో అనేది ఇలాగ బాగా మెత్తగా ఉడికి ఉంటుంది. వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలాగ ఫోర్క్తో మ్యాష్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలాగ మొత్తం ఉండలు లేకుండా చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఉండలు లేకుండా ఇలాగ మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను, అదే పంచదార. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ కొంచెం వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండిని కానీ వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము కూడా 1½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్ తోటి ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు స్వీట్ పొటాటో ఉడకబెట్టుకొని తినడం కంటే ఇలా ఒక్కసారి డెజర్ట్ లాగా చేసుకోండి, మినీ కేక్ లాగా. చూడండి మొత్తం ఇలాగ కలిపేసేసుకొని చేతితోటే ఇలాగ చిన్న చిన్నగా షేప్స్ లాగా చేసేసుకొని, ఇక్కడ అన్నీ నేను రౌండ్ షేప్లోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్. మొత్తం ఇలాగ మొత్తం ఒత్తేసేసుకొని ఇలాగ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద వెడల్పుగా ఉన్న బాండీని తీసేసుకొని అందులోకి 1½ టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకొని ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ మనం చేసుకున్నటువంటి వాటిని అందులోకి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు టర్న్ చేసేసుకోవడమే. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా పట్టేసుకొని నాలాగా చెయ్యి పెట్టకుండా మీరు ఏదైనా పట్టుకొని చేసుకోండి. చూడండి అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం ఇలానే టర్న్ చేసుకుంటూ ఇలాగ లోపలి వరకు గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, లోపలి వరకు కుక్ అవ్వవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం టైం పట్టిన టేస్ట్ సూపర్గా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలాగ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే 1 బై 1. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్వీట్ పొటాటో మినీ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా
మీకు స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం షుగర్కి తగ్గట్టు వేసేసుకోవడమే. ఇలాగ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.